వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ల మధ్య విభేదాలు తలెత్తాయంటూ వస్తున్న వార్తలపై జానీ మాస్టర్ స్పష్టతనిచ్చారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, మెగాస్టార్ చిరంజీవి తామిద్దరితో సెట్స్ పై మాట్లాడారని ఆయన తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శేఖర్ మాస్టర్ అన్నతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. మేమిద్దరం ఒకే కుటుంబం. మా మధ్య అన్నదమ్ముల వంటి అనుబంధం ఉంది అని జానీ మాస్టర్ పేర్కొన్నారు. తమ మధ్య గొడవలు జరుగుతున్నాయంటూ వస్తున్న తప్పుడు వీడియోలో అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు. గత 2 రోజులుగా జానీ, శేఖర్ మాస్టర్ల మధ్య ఏదో విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగినట్లుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వ్యవహారంలో లేదా వృత్తిపరమైన కారణాలతోనే ఈ గొడవ తలెత్తిందని పలు యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్లు కథనాలు ప్రచురించాయి. ఈ పుకార్లు చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించారని జానీ మాస్టర్ వివరించారు. ఒక సినిమా సెట్లో తమ ఇద్దరిని పిలిపించి మాట్లాడారని వెల్లడించారు. తాను, శేఖర్ మాస్టర్ కలిసి సంతోషంగా మాట్లాడుకున్నామని, చిరంజీవితో కలిసి భోజనం చేశామని జానీ మాస్టర్ తన పోస్టులో పేర్కొన్నారు. మెగాస్టార్ చూపిన ప్రేమ, మద్దతుకి సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవితో కలిసి సెట్స్ మీద భోజనం చేసినప్పటి ఫోటోలను కూడా జానీ మాస్టర్ పంచుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మీడియా మిత్రులకి, అందరికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్. మీ అందరికీ చాలా థ్యాంక్స్. నేను ఫస్ట్ ఏం చెప్పాలనుకున్నా అంటే, ఫస్ట్ నిన్న జరిగిన ఇక్కడ సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్లో నేను అండ్ శేఖర్ అన్న అండ్ మిగతా మన రమేష్ మాస్టర్ గారు, మిగతా మాస్టర్స్ అందరూ రావటం జరిగింది. సో ఇక్కడ మన యూనియన్ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య గురించి మా డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో కొన్ని వీడియోలు తీసుకొని కొన్ని ఛానల్స్ కావచ్చు. సో ఏమైందంటే శేఖర్ మాస్టర్ గారు, జానీ మాస్టర్ గారు మధ్యలో ఘర్షణ వచ్చింది. వాళ్ళు తిట్టుకున్నారు, అరుచుకున్నారు, కొట్టుకునేదాకా వెళ్ళారు అని చెప్పి ఏదో చెప్పారు. అదంతా ఫేక్, రాంగ్. అలా ఏమీ లేదు. ఓకే, మన యూనియన్ TFTDD యూనియన్లో సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ జరగాల వద్దా అనే సీక్రెట్ బ్యాలెట్ బై ఎలక్షన్స్ జరగాల వద్దా అనే దాని మీద సీక్రెట్ ఓటింగ్ లేబర్ ఆఫీసర్స్ ద్వారా అండ్ ఫెడరేషన్ ద్వారా జరగడం జరిగింది. సో దాని గురించి చిన్న డిస్కషన్ జరిగింది. అది ఈ TFTDD యూనియన్ ప్రెసిడెంట్ అయిన సుమలత మాస్టర్ గారు చెప్తారు. ఈ లోపల ఏదైతే శేఖర్ మాస్టర్ గారు నేను అని చెప్పి ఏదైతే చెప్పారో అదంతా ఫేక్. ఎప్పటికీ శేఖర్ అన్న నాకు బ్రదర్, చాలా మంచి వ్యక్తి. ఓకే, భాను మాస్టర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. అందరూ మంచి వాళ్ళం. మేము మా యూనియన్ గురించి, మా డాన్సర్స్ గురించి ఎప్పుడు ముందే నిలబడి ఉంటాం. వాళ్ళకి మంచి గురించి మేము ఎప్పుడు ఫ్రంటే ఉంటాము. అందరూ మంచి వ్యక్తులే. ఎవరు ఇక్కడ ఇది శత్రువులు కాదు, మేమేమో ఆపోజిట్ ఏం కాదు. ఓకే, ఇప్పటికిప్పుడు శేఖర్ అన్న నాకు ఏదైనా ఇబ్బంది అంటే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆయనకి ఏదైనా ఇబ్బంది అంటే నేను పరిగెత్తుకుంటూ వస్తాను, ఏ మాస్టర్స్కి అయినా కూడా. సో దీనికి ఉదాహరణ ఇప్పటివరకు చూపించలేదు, మీకు ఇప్పుడే చూపిస్తాను. ఈ విషయం గురించి మన చిరంజీవి సార్ గారు కూడా ఈ వీడియోలు చూసి సార్ కూడా కొంచెం ఇదైంది. ఈరోజు షూటింగ్ దగ్గర సరదాగా నన్ను పిలిచారు. నేను చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. శేఖర్ అన్న కూడా పిలిస్తే సరదాగా మాట్లాడుకోవటం, ఇది చిరంజీవి గారు పిలిస్తే వెళ్ళాము మాట్లాడడానికి. కూర్చున్నాము, భోజనం చేసాము చక్కగా. శేఖర్ అన్న వచ్చాడు, నేను కలుసుకున్నాను, మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం, హ్యాపీగా మంచి మాట్లాడుకున్నాం, సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం, అవి చేసుకున్నాము. సో ఓవరాల్గా శేఖర్ మాస్టర్ గారు నేను రాంగ్ కొట్టుకున్నారు, యుద్ధం అనేది రాంగ్. ఇది చిరంజీవి గారు జానీ మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ గారు కూర్చొని భోజనం చేస్తున్నాం ఈరోజు మధ్యాహ్నం. ఓకే, ఇది మీకు పంపిస్తాను, మీరు దీన్ని పెట్టుకోవచ్చు. ఓకే, సో శేఖర్ మాస్టర్ గారికి, మిగతా మాస్టర్ గారికి నాకు ఎటువంటి గొడవలు లేవు. మేము ఇలా హ్యాపీగా అన్యోన్యంగా ఉంటాము. అండ్ దానికి ఫుల్ సపోర్ట్ చిరంజీవి గారు ఉంటారు. అండ్ ఆల్ హీరోస్ మాకు సపోర్ట్ ఉంటారు. మా టాలెంట్ని ఎంకరేజ్ చేసి మా హైదరాబాద్ మాస్టర్స్ కావచ్చు, ఎవరు కొత్త అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ మాస్టర్స్, ఎవరు టాలెంట్ ఉన్నా కూడా మా హీరోస్ అండ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, DOP కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఇప్పటికి చేస్తున్నారు, తర్వాత కూడా చేస్తారు. అండ్ ఈరోజు నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే
చిరంజీవి గారితో నేను మధ్యాహ్నం హ్యాపీగా కూర్చొని భోజనం చేయడం జరిగింది. ఆయన కూడా మమ్మల్ని మా ఏజ్లోకి వచ్చేసి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేశారనమాట. కబుర్లు చెప్పారు, నవ్విపించారు, నవ్వుకున్నాము. సాంగ్స్ గురించి డిస్కషన్ జరిగింది, పాత సాంగ్స్ గురించి డిస్కషన్ జరిగింది. సో హ్యాపీగా ఉన్నాము. సో చిరంజీవి సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఈ సందర్భంగా మీకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీకు ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈరోజు ఏ డాన్సర్ అయినా, ఏ ఫైటర్ అయినా, ఎవరైనా ఈరోజు ఇక్కడ మెయిన్ డాన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఫైట్స్ గురించి ఎవరైనా ఇక్కడ మంచి పొజిషన్లో ఇండస్ట్రీలో ఎటు చూసినా ఉన్నారు అని అంటే అది మీ సినిమాలు చూసే, మీ స్టైల్ చూసే, మీ డాన్సులు చూసే, మీ ఫైట్లు చూసే. సో ఈరోజు ప్రతి ఒక్కరు ఇప్పుడు నేనైతే చిరంజీవి గారి సాంగ్లు చూసి అన్ని చూసి నేను వచ్చా. అలాగే చాలామంది డాన్స్ అంటే చిరంజీవి గారు. ఓకే, సో ఈరోజు మా 5 ఏళ్ళు వెళ్తున్నాయంటే ఆయన్ని ఊర్లో ఆయన్ని చూసి, ఆయన పాటలను చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని మేము ఇక్కడికి వచ్చి ఆయనలాగా డ్యాన్స్ చేయాలి, ఆయనలాగా ఎదగాలి అని చెప్పి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాం. సో ఆ స్ఫూర్తిని మమ్మల్ని నింపిన చిరంజీవి సార్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చిన్న పెద్ద అనకుండా టాలెంట్ ఎవరు ఉంటే వాళ్ళని ముందు తీసుకొని వచ్చి టాలెంట్ని చూపించడానికి నన్ను కానీ, శేఖర్ని కానీ, ఇప్పుడు రీసెంట్గా మన సందీప్ గారిని కానీ, మాస్టర్ కానీ, అండ్ పొలాకి మాస్టర్ కానీ, భాను మాస్టర్ కానీ మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేస్తున్నారు. సో చిరంజీవి గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు. మేము మళ్ళీ చెప్తున్నాము, శేఖర్ మాస్టర్ గారు, నేను, మా మాస్టర్స్, మా మధ్యలో ఏ విభేదాలు లేవు, ఏ యుద్ధాలు లేవు. ఓకే, ఏదైనా చిన్నవి ఉన్నాయి అని అంటే ఒక ఇంట్లో మనం ఉంటాం, అన్న ఒక గట్టిగా మాట్లాడతాడు, తమ్ముడు కొంచెం స్లోగా మాట్లాడతాడు, అమ్మ ఒక మాట అంటుంది, అన్నీ మేమైతే అక్కడికక్కడే జస్ట్ 10 నిమిషాలు ఉంటుంది. దాని తర్వాత వెళ్ళిపోయి ఎవరి పనులు చూసుకుంటాం. ఎవరికి ఏ ఇబ్బంది ఉంటే ఫస్ట్ ఉంటాం అనమాట.